అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మేకింగ్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. చెప్పలే రేవంత్ పాలన మీద కుంభకోణాల మీద గట్టిగా మాట్లాడ పాపం. రాత్రికి రాత్రే నోటీసులు వచ్చాయి కదా. అగు అన్నట్టుగానే మన కేటీఆర్ సారు మీద సిట్టు నోటీసులు పంపిరోళ్ళ. ఇట్లా నోటీసులు వస్తాయని చాలా మందికి ముందే ఎరికే. ఎందుకో మీకు కూడా సమాజమే ఉంటుంది కదా. బొగ్గు కుంభకోణం మీద మాట్లాడుతూనే హరీష్ రావు సార్కు నోటీసులు వచ్చినాయి. ఇక కేటీఆర్ సార్ కూడా ఇంకా జరంత గట్టిగా అరుచుకున్నాక సార్కు కూడా నోటీసులు వచ్చినాయి. ఇది ఎక్కడ రాజకీయం కావచ్చు, గిట్లని అంటారు. అసలు ఈ నోటీసుల కథ ఏందో అరుచుకుందాం రాది. నిన్నటికి నిన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అనుకుంటా హరీష్ అన్నను 7:30 గంటల దాకా ఎంక్వైరీ చేసిరు కదా. హరీష్ అన్ననే ఎంక్వైరీ చేసిన పోలీసులను 3 చెర్ల నీళ్లు దాపించినంత బంద్ చేసిండట. ఇక ఇప్పుడు మళ్ళా కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిరు. 11ంటికి రావాలి, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ చేయాలని సిట్ ఆఫీసర్లు మతలబ్ పంపి నోటీసులు పంపిరు. ఇక చెప్పు కథ. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే అదొక లొట్టపీస కేసు అని అందరూ అంటనే ఉన్నారు. కోర్టులకు కొట్టేసిన కేసును ఈ రేవంత్ సర్కార్ వాళ్ళు మాత్రం ఎగదోడుకుంటా ఎంక్వైరీల పేర్లు చెప్పి తాపకోసారి బీఆర్ఎస్ లీడర్లను సతాయించే పని పెట్టుకుంటూనే ఉన్నారు. ఇట్లా సతాయిస్తున్నారని చిన్న పోరానికి కూడా సమజైతున్నది. ఇక కేటీఆర్ సారు మన సర్కారు పనితనాన్ని కుంభకోణాలు బయట పెడితేనే ఉన్నాడు కదా. ఇక రేవంత్ సర్కారు ఓర్తలేనట్టున్నది. జనాలను మత్మర్పించేతందుకు ఈ కుంభకోణాల గురించి ఆలోచించకుండా చేసేతందుకు గిట్లా నోటీసులు ఉపాయం చేసిందని అంటారు. ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది. వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నట్టు మీరు ఒకటి గమనించరో లేదు, మన రాష్ట్రంలో ఎన్నడూ ఎలక్షన్లు వచ్చినా ఓట్లకు ముందు కేటీఆర్ సార్కు నోటీసులు వస్తాన్నయ్యుల్లా. అంతేందుకు పోయిన పంచాయతీ ఎలక్షన్ల కూడా బీఆర్ఎస్ పార్టీ పల్లె జనం మనసులను గెలుచుకున్నది. ఇక ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. మున్సిపాలిటీ జనాలు ఎవరు దిక్కున్నారో, జనం ఎవరికి బుద్ధి చెప్పాలనుకుంటురో అందరికీ ఎరికే. అగో గాభయంతోనే గిట్లా కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చి జర ఎటమటం చేసినట్టు చేద్దాం అనుకుంటురా. అయ్యింది గిట్లనే అనుమానం వాడుతురు. సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు. రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి, 1000 కోట్ల కాంట్రాక్టులు. అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే, పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు. నేను అందుకే అంటా ఉన్నా, ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి. వారి కొడుకు గుండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేట్ భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు.
అయినా ఈ నోటీసులకు కేసులకు ఈ బీఆర్ఎస్ లీడర్లు భయపడతారనోలా ఉద్యమం టైంలోనే ఎన్ని కేసులో మీద పడ్డాయి అయినా భయపడలే ఎత్తిన పిడికిలి దించలే అసొంటిది ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా నోటీసులు పంపితే భయపడతారా కథ గాని గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు కావచ్చు ఈ సర్కారు వాళ్ళు గిట్లనే అంటారు జనాలు. మన సీఎం రేవంత్ సారు మంత్రులు దావోస్కు వేరు కదా మస్తు పెట్టుబడులు పట్టుకొచ్చామని. కానీ దావోస్లా మనోళ్ళు నడిపే కథ ఏం దొరికేనా దావతులు చేసుకుంటారు కాదు గిట్లనే చెప్పుకుంటున్నా. మరి ఇక పెట్టుబడుల సంగతి అంటారా కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టే అయింది కథ. అసలు ఈ దావోజు టూరు కథ ఏంది, ఏమిటికి వేరు, ఏం చేసిరు, ఏ పాటు పెట్టుబడులు పట్టుకతారు, చేసింది ఏంది, చెప్తున్నది ఏంది అరుచుకుందాం అన్నట్టు మనోళ్ళు దావోస్ దాకా పోయి ఏం చెత్తాన్లో చూడురోలా మీరే. చంద్రాల్ సార్తోని మాట ముచ్చట్లు, సీఎం రమేష్ తోని మీటింగులు, స్మగ్లింగ్లు, భూ కబ్జాలు కేసులున్న పొంగులేటి కొడుకుతోని చాయిదవాదాలు, పండ్ల పని, సినిమా యాక్టర్ చిరంజీవితోని కూడా ఫోటోలు. ఇదన్నట్టు మన సర్కారులు దావోస్ టూర్ కథ. పెట్టుబడులనే కాదు పేపర్లో కూడా రాసిరు కదా, టీవీలలో కూడా చెప్తురు కదా అని అంటారా. ఆడికే అత్తానా ఈనాడు పేపర్ల చూడురి 23,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని రాసిందా. చంద్రాల్ సార్కు ఇష్టమైన పత్రికల. ఇక రేవంత్ సార్కు ఇష్టమైన పత్రిక ఆంధ్రజ్యోతినేమో 2 లక్షల కోట్లు పెట్టుబడులని రాతలు వచ్చినాయి. మరి రెండిట్లా ఏది కరెక్టు? ఏది కూడా కరెక్ట్ గానే కాదు. వాళ్ళు చెప్పుడు వీళ్ళు రాసుడు, జనాల చెవుల పూలు పెట్టుడు, ఇదే నడిచిందని చెప్తురు దావోస్ ముచ్చట్లు ఎరికైనోళ్ళు. రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ముచ్చటగా 3వ సారి దావోస్కు పోయిండోళ్ళ. మరి ఇదివరకు పోయి పట్టుకొచ్చింది ఏంది? ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు, వేల కొద్ది నౌకర్లని చెప్పుకుంటూ పోయిండు కదా. అసలు పోయినసారి దావోస్కు పోయిన పని ఏమైందో ఇప్పటిదాకా దాని మీద సాపుడే లేదు. అసలు ఏం కంపెనీలు వచ్చినాయి, ఎన్ని నౌకర్లు ఇచ్చిరు, దాని మీద కంసే కం కాగితం మీదలన్నా రాసి జనాలకు చెప్పలే. ఇక ఇప్పుడు మల్క పోయి వాళ్ళ టీవీలు పేపర్లలో మళ్ళా గవే లక్షల కోట్లు ముచ్చట్లు పాట పాడుతూ పెట్టుబడులు వచ్చినాయని సలికోట్లు వేసుకొని ఫోటోలు దిగుతురు కదా, కాగితాలు మార్చుకుంటురు కదా అనుకునేరు. గవని లోకల్ కంపెనీలట. అంతెందుకు గ్రీన్ కో కంపెనీ ఉన్నది, అది లోకల్ కంపెనీ. దాంతోని మనోళ్ళు ఒప్పందం చేసుకున్నారు. గా ఒప్పందం కోసం దావోస్ దాకెందుకోలా గిడ చేసుకోరాదా. లాస్ట్కు ఈ పెట్టుబడుల ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లే, అయ్యేది లేదు పోయేది లేదు, పైసలు దాంట్లో కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, జయరాం రమేష్ అంటారు. అన్నట్టు దావోస్ల గ్రీన్ కో కంపెనీతోని తెలంగాణ మంత్రులు మీటింగ్ పెట్టిరు. ఈ మీటింగ్ లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి కూడా ఉన్నాడు. ఆయనకేం పని అసలు? ఆయన మీద కబ్జాలు, స్మగ్లింగ్ల కేసులునే ఉండే. అంటే ఆడికి పోయి దందాల ముచ్చట్లు మాట్లాడుకుంటురా ఎట్లా? ఇక చంద్రాల్ సారు జాన్ జిగ్రీ, సీఎం రమేష్ సార్తోని వీళ్ళకేం పనుల దావోస్లు అసలు ఒక కంపెనీతోని మన సర్కారు తరపున మీటింగు నడుస్తున్నప్పుడు ఆడ వేరే పార్టీ లీడర్లు ఎందుకుండాలి? వేరే రాష్ట్రం సర్కారులు ఏమిటికంటారు? అసలు దావోస్లో నడిచేది పెట్టుబడుల మీద ఒప్పందాలా లేకుంటే రాజకీయం ఒప్పందాలా? గిట్లనే కొడుతాంది చాలా మందికి. ఇక ఫార్ములా ఈ కేసులా అవినీతి అయిందని స్కామ్ గీమ్ అనుకుంటా విచారణలు చేస్తున్న రేవంత్ సర్కారు ఇదే కేసులో ఉన్న గ్రీన్ కుక్ కంపెనీలతోని ఎందుకు భుజాలు కప్పుకొని తిరుగుతున్నారు కావచ్చు. అంటే కేటీఆర్ సార్ మీద ఇంకేదన్నా కుట్రేషన్ ఎత్తాన్లా? మొత్తానికి దావోస్ దాకా పోయి ఆఖరికత్తే లోకల్ కంపెనీలతోటి ఒప్పందాలు మాట ముచ్చట్లు తప్ప ఆడ మన సీఎం సారు మంత్రులు చేసింది ఏం లేదని అంటారు.
దావోస్టూరు ఇంకా ఓడవకముందే ఈ డ్రామా అంతా తుస్సైపోయిందని చెప్పుకుంటుర్రు. పానం ఉన్న ఏ జీవికైనా ఓపిక ఉంటుంది, కూపమత్తే ఓడ్చుకుంటుంది. ఇక ఓడ్చుకున్నారు కదా అని ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, మరల పడుతుంది. మనిషి అయినా పిల్లైనా లాస్ట్కు ఆవైనా కానీ ఒకడు ఆవుకే కోపం తెప్పించుండోలా అట ఇంకేమైందో చూడాలి మీరు. అగో ఆవు చూడు ట్రాక్టర్ బడి పడుతున్నది. ఈ ట్రాక్టర్ అయినా దీని బిడ్డని గిట్ల ఎత్తుకోపోయిందా, లేకుంటే ట్రాక్టర్తోని రన్నింగ్ రేస్ పెట్టుకున్నదా అనుకునేరు. కాదు కాదు, ఈ ఆవుకు కోపం వచ్చింది. పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, దెబ్బకు దెబ్బ అన్నట్టే ఉరుకుతున్నది. ఏంటంటే మంచిర్యాల సిసిసి కార్నల్ కాడోలా రోడ్డు మీద ఆవుల మంద ఉన్నది. అయితే ఈ ట్రాక్టర్ ఆయనే ట్రాక్టర్ను నడుపుకుంటా ఆవును గుద్దుకుంటా పోయిండు. ఖాతమీగా ఈ ఆవుకు కోపం వచ్చింది. నన్నే టక్కర్ చేస్తావా, ఏం మనిషివి, ఏం నడుపుడు, నీ సంగతి చెప్తాను ఆవు అనుకున్నది కావచ్చు. ట్రాక్టర్ ఎంబడే పడ్డదోలా. ఇక డ్రైవర్ సాబుకు ఒక గజ్జుమన్నాడు కాదు, స్పీడ్గా పోయిన ఆ ఆవు మాత్రం ట్రాక్టర్ను విడిచిపెట్టలే. ఇట్లా కిలోమీటర్ దాకా ఎంబడి పడ్డది. ఇక డ్రైవరు ట్రాక్టర్ను దాంచుకుపోయిండు. అంటే చూడు, ఆవుకు కూడా కోపం వచ్చిందంటే పాపం దానికి ఎంత గట్టిగా దెబ్బ తాకిందో, ఎంత కోపం మీద ఉన్నదో. అయినా రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక ముందు చూసుకోరా, హారన్లు గీరన్లు లేవా, బ్రేకులు పని చేయవా కథగాని. ఆగురి ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ సిద్ధమవుతుంది. ఇదే గా ఒక ముచ్చట. మనోళ్ళకి ఎంత తొందర ఉన్నదో ఓ చెప్పే ముచ్చట. తొందర అంటే పనులు చేసుకునే తందుకు అనుకునేది, పైకి పోయే తందుకు అనుకోవాలి. లేకుంటే ఏంది మరి, ఇగో ఈడ రైల్వే ట్రాక్ ఉన్నదిలా అటుకెళ్ళి బండి వస్తాను. మరి బండ్లు వచ్చేటప్పుడు అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు ఉండాలి నా అద్దా. కానీ ఏమో ఎత్తిపోతున్నట్టే బండి వస్తా అంటే కూడా రైల్వే ట్రాక్ దాటుతురు. ఆఖరికి ఇగో ఈ లారీ కూడా దాటుతుందిలా. ఇక చెప్పు ఏమనాలే, ఆ లారీకి అటు దాటరాలే, అటుకెళ్ళి కూడా ట్రాఫికే ఉన్నది. ఇక వెనక సిరి ఏమైందో చూడు. ఇక అబ్బర బిడ్డ అయిందా, లారీని గుద్దుకుంటా పోయింది కదా రైలు బండి. అవు తుక్కు అయిపోయింది. ఇంకా నయం ఆ రైలు డ్రైవరు జర హుషారున్నట్టున్నది, బ్రేకులు జర గట్టిగానే చేసిండు. అందుకే నెమ్మదిగానే టక్కర్ చేసింది. అక్కడ ఉన్నోళ్లకు ఎవ్వరికి ఏం కాదు. లారీ ఉన్ను రైలు బండి అవతారం చూడురి ఎట్లయిపోయినాయో. కాదు ఏమనంటే కోపాలు బాగా వస్తాయి కానీ అసలు జనాలకు గింత తొందర ఎందుకోలా, పానాలాగే అసలు ఒక నిమిషం ఓపికతో ఉంటే ఏమవుతుంది, కాతకున్న వారెద్దు. చూసిరు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకున్నట్టు ఉంటా మరి.